నమో తస్స భగవతో అర్హతో సమ్మా సంబుద్ధస్స. ఈరోజు మనం భగవానుడు బోధించిన కొన్ని ఉపమానాల గురించి తెలుసుకుందాం. అంటే కొన్నిసార్లు భగవానుడు ఉదాహరణలు ఇస్తూ తన ఉపదేశాన్ని ఇస్తూ ఉండేవాడు. ఒక కుష్టి రోగి ఒళ్ళంతా కురుపులు, పొలుసులు, చీము ఇంకా పుళ్ళతో పుచ్చిపోయి ఉంది అతని శరీరం అంతా. అతడు దురద వల్ల గోకే కొలది ఆ బాధ ఎక్కువై ఓర్చుకోలేకపోయేవాడు. సరైన వైద్యుని వద్దకు చికిత్సకు వెళ్ళే తెలివి లేకపోవడంతో ఎవరో చెప్పిన సలహాలతో ఆ కురుపులకు సెగ చూపించసాగాడు. ఆ సెగ వల్ల కలిగిన బాధ ఇంకా దురదతో గోకినందువల్ల కలిగే బాధ కన్నా తక్కువగా ఉండటంతో పదే పదే ఆ నిప్పులతో సెగ చూపించసాగాడు. ఒకవేళ ఆ కుష్ఠరోగి వైద్యుని వద్దకు వెళ్ళి ఆరోగ్యవంతుడు అయితే గనక ఎవరైనా అతన్ని నిప్పుల కుంపడి వద్దకు తీసుకెళ్ళకపోతే అతడు పారిపోతాడు. ఆ నిప్పుల సెగ సమీపానికి వెళ్ళడానికి కూడా ఇష్టపడడు. అంటే ఎవరైనా అతన్ని వైద్యుడి దగ్గరికి తీసుకొని వెళ్తే, ఎందుకంటే అతనికి ఆరోగ్యం చేకూరుతుంది కనుక నిప్పుల పాలయ్యే అవసరం లేదు. కుష్ఠిరోగి ఇక్కడ ఇంద్రియ సుఖాలకు బానిసైన వ్యక్తికి ప్రతీక. తృప్తి తీరని కోరికలకు ప్రతీకే ఈ దురద. ఇంద్రియ సుఖాల వెనుకగా వచ్చే బాధలు ఈ కుష్ఠిరోగి కురుపులు. బాధని తెలిసిన పదే పదే వాటి కోసం పరుగులెత్తడం నిప్పు సెగకు ఆ రోగి అలవాటు పడడం అన్నమాట. దీనివల్ల పగిలిన గాయాలు మరీ పెద్ద గాయాలై విపరీతమైన బాధను కలిగిస్తాయి. వైద్యుని వద్దకు వెళ్ళడం అంటే భవరోగాన్ని కుదిర్చే బుద్ధ భగవానుని వద్దకు వెళ్ళడం, ఆయన బోధనలు వినడం. రోగం కుదరడం అంటే అర్హంతుడు అవ్వడం. నిప్పులకు దూరంగా పోవడం అంటే అర్హంతుడైన వాడు ఎంతమంది ఆకర్షించినా మరలా ఇంద్రియ సుఖాల జోలికి పోకపోవడం. ఇద్దరు బలవంతులు ఈ ఇంద్రియ విషయాలకు ప్రతీక. సెగకు అలవాటు పడడం ఇంకా సమ్యక్ దృష్టి లేకపోవడం వలన మంచిని చెడుగా తలుస్తాడు, చెడుని మంచిగా భావిస్తాడు. భగవానుడు ఇలా చెప్తాడు: హాయి అనే ముసుగులో బాధ, ప్రియం అనే ముసుగులో అప్రియం, ఆనందం అనే ముసుగులో బాధ. ఇవన్నీ మనిషిని సిగ్గులేని వానిగా తీర్చిదిద్దుతాయి. ఇంద్రియ సుఖాల వెంట పడే కొలది కోరిక ఇంకా ఇంకా పెరిగిపోతూనే ఉంటుంది, బాధలు పెరుగుతూనే ఉంటాయి. సెగకు కురుపులు ఇంకా పెద్దవై ఎక్కువ బాధను కలిగించినట్లు. ఇంద్రియ సుఖాలు అంటే ఇంద్రియాలు: కన్ను, ముక్కు, నాలుక, చెవులు, ఇంకా స్పర్శ అంటే చర్మం వల్ల కలిగే స్పర్శ, ఇంకా మనసు. ఇలా 6 ఇంద్రియాలు ఉన్నాయి. ప్రతి ఇంద్రియం దాని పది ప్రత్యేకమైనది. కన్ను రూపాన్ని చూస్తుంది, చెవులు శబ్దాన్ని వింటాయి, ముక్కు వాసన తెలుసుకుంటుంది, నాలుక రుచిని తెలుసుకుంటుంది, అలాగే చర్మం స్పర్శను తెలుసుకుంటుంది, అలాగే మనసు ఆలోచనలు తెలుసుకుంటుంది. అయితే ఏదైనా ఒక రూపాన్ని చూస్తాడు, అది ఇష్టమైనదైతే మళ్ళీ మళ్ళీ కావాలని కోరుకుంటాడు, ఆ సుఖాన్ని మళ్ళీ మళ్ళీ పొందాలి అనుకుంటాడు. అంటే ఈ ఇంద్రియం ద్వారా కలిగే సుఖాలను మళ్ళీ మళ్ళీ పొందాలి అనుకుంటాడు. అలాగే శబ్దాలకి, అలాగే వాసనకి, అలాగే రుచికి, అలాగే శారీరక స్పర్శకి అవి మళ్ళీ మళ్ళీ కావాలి అనుకుంటాడు. భగవానుడు ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, హాయి అనే ముసుగులో ఉండే బాధ
నువ్వు ఈ ఇంద్రియాలతో ఏదైతే సుఖాన్ని పొంది ఆనందించాలి అనుకుంటున్నావో అది నిజానికి దుఃఖాన్నే తీసుకొస్తుంది. ఆనందం అనే ముసుగులో బాధ, ఇవన్నీ మనిషిని సిగ్గులేని వానిగా తీర్చిదిద్దుతాయి. ఇంద్రియ సుఖాల వెంట పడే కొలది కోరిక ఇంకా ఇంకా పెరుగుతూనే ఉంటుంది, బాధలు పెరుగుతూనే ఉంటాయి. ఇంకొక ఉపమానం కూడా భగవానుడు చెప్పడం జరిగింది. జింకల మందలు తిరిగే అడవిలో ఒక చోటక వేటగాడు వలలు పన్ని కొన్ని మత్తు పదార్థాలు ఆ పచ్చిక మీద జల్లాడు. నోరు నుంచి మంచి వాసన రావడంతో ఒక జింకల మంద వెనుక ముందు ఆలోచించకుండా ఆ పచ్చికను మెయ్యడానికి ఆ వలల మధ్యకు వచ్చి పట్టుబడ్డాయి. ఇక ఆ వేటగాడు వాటిని ఏం చేయాలనుకుంటే అది చేయగలడు. అలాంటి అవకాశం ఆ జింకలు ఆ వేటగానికి ఇచ్చాయి. ఈ విధంగానే కొందరు ఎంతో ధార్మిక జీవితం గడుపుతున్నప్పటికీ ఈ మారుడు పన్నిన వలలో, అంటే ఇంద్రియ విషయాల వలలో పడిపోతారు. అలా ఇంద్రియ సుఖాల్లో మునిగి తేలడానికి సిగ్గుపడరు. ఇంతకాలం తాను అనుసరిస్తున్న ధార్మిక జీవనం గుర్తుకు రాదు. క్షణంలో ఆకర్షితులై మారునికి, ఆయన సేనకు చిక్కుతారు. మారుడు అంటే మన లోపల ఉండే బలహీనతలే, రాగం, ద్వేషం, మోహం, లోపం, ఇవన్నీ మారుడే. కోరికలు, అసంతృప్తి, లాభాలు, గౌరవాలు, అనిశ్చిత, ఇవన్నీ మారుని సేనలే. మరో జింకల మంద వేటగాడు మాటు వేసిన చోట ఆహారానికి ఆశపడక అడవిలో నుంచి మంచి పచ్చిక కోసం అన్వేషిస్తూ వలలకు చిక్కకుండా తప్పుకొని తిరిగాయి, అంటే ఇంకొక జింకల మంద. కానీ కరువు రావడంతో అడవిలోని పచ్చిక ఎండిపోయి నీరు దొరకక ఆ మందలు బాగా బక్కచిక్కిపోయాయి. అప్పుడు ఒక తటాకం సమీపంలో ఆ వేటగాడు పచ్చిక మీద నీరు జల్లుతూ ఎండిపోకుండా కాపాడాడు. మత్తు పదార్థాలను ఆ పచ్చికపై చల్లి వలలు పన్నాడు. అప్పుడు ఆ జింకల మంద మరో ఆలోచన చేయకుండా ఆ పచ్చిక మేయడానికి పరుగున వచ్చి ఆ వలలో చిక్కుకున్నాయి. చివరికి ఈ మంద కూడా మొదటి మంద వలనే బందీ అయి నిస్సహాయంగా ఉండిపోయారు. కొందరు ఇంద్రియ సుఖాల వల్ల కలిగే ప్రమాదాన్ని తెలుసుకున్న వారై సన్యసిస్తారు. కానీ అతి పోకడల వల్ల శరీరాన్ని కృషింప చేసుకుంటూ తమ కోరికలను అణిచివేసుకుంటూ చివరికి అవి విజృంభించినప్పుడు ఆపుకోలేక వాటికి బానిసలవుతారు. ఇంకా మరో జింకల మంద చాలా తెలివిగా మసులుకుంటూ అటు వేటగాని మాటు వేసిన ప్రదేశానికి మరీ దూరంగా పోకుండా వల పన్నిన మధ్య ప్రదేశానికి మరీ దగ్గరగా వెళ్ళకుండా అక్కడ ఉన్న మంచి పచ్చికను జాగ్రత్తగా మేస్తూ వేటగాడు వచ్చినప్పుడు తప్పించుకుంటూ పోతూ, ఇది కనిపెట్టిన వేటగాడు తన కంచెను పరిచిన ప్రదేశాన్ని విస్తరింపజేసి ఆ జింకలు తప్పించుకొని ఎక్కడికి పోతున్నాయో అని కనిపెట్టి ఉచ్చులు పన్ని వాటిని పట్టుకున్నాడు. ఇప్పుడు ఆ జింకల పరిస్థితి మొదటి జింకల వలె అయ్యింది. కొందరు తెలివిగలవారు చక్కగా ఆలోచించి ఇంద్రియ సుఖాలు, దుఃఖాలని తెలుసుకొని గాఢ ధ్యాన సమాధులను చేసి లోకీయ విషయాలను తాకినప్పుడు ఆ స్పర్శల వల్ల కలిగిన అనిశ్చిత సుఖాలను ప్రత్యవేక్షణ చేసుకుంటూ అనిత్యాలుగా గమనించి, ఇవన్నీ అనిత్యమైనవిగా గమనించి జాగ్రత్తగా ఉంటారు. కానీ వారిలో నేను, నాది అనే సూక్ష్మ మిథ్య స్థితిని దాటలేడు. మారుడు తన పరిధిని ఇంద్రియ విషయాల నుండి నేను అని ఆత్మభావనకు విస్తరింపజేయడంతో ఈ జనులు మారునికి చిక్కి సంసార చక్రం నుండి బయటపడలేరు. అలాగే 4వ మంద మొదటి 3 మందల పరాజయాన్ని గమనించి వేటగాడు
జొరపడని ప్రదేశాన్ని, అంటే వేటగాడు ఎక్కడికి వెళ్ళలేని ప్రదేశాన్ని, సస్యశ్యామలమైన ప్రదేశాన్ని తెలుసుకొని అక్కడ స్థిరంగా క్షేమంగా నివసిస్తాయి. ఈ వర్గానికి చెందిన జనులు చక్కగా భగవానుడు తెలిపిన మార్గంలో ప్రయాణిస్తూ ఇంద్రియ విషయాల లాలసకు కారణమైన తృష్ణను సమూలంగా నాశనం చేసుకొని నేను అనే ఆత్మభావంను హరింపజేసుకొని నిబ్బాన పదాన్ని చేరుకొని క్షేమంగా ఉంటారు. అలాగే మనకి దీర్ఘనికాయలో ఒక ఉపమానం కూడా చెప్పబడింది. ఒకడు నదిని దాటి ఆవలి ఒడ్డును చేరాలనుకున్నాడు. కానీ అతని కాళ్ళు చేతులు కట్టుబడి వేసి ఉండడంతో యువతలి తీరంలోనే ఉండిపోయాడు. మరొకడు యువతలి ఒడ్డునే ముసుగుదన్ని నిద్రపోయాడు. అతడు యువతలి ఒడ్డునే ఉండిపోయాడు. మరొకడు తన బంధాలను తొలగించుకొని తనకు కప్పబడిన గొంగలి అంటే దుప్పటిని తీసి అవతలి పారవేసి పరాక్రమంతో ఆ నదిని స్వయంగా ఈది అవతలి ఒడ్డుకు చేరుకున్నాడు. వీరు ఇక్కడ బంధనాలు అంటే ఇంద్రియ సుఖాలు అని అర్థం, ఇంకా నిద్ర మత్తు, సోమరితనం, అలసత్వం వీటిని వదిలించుకొని పట్టుదలతో పరాక్రమంతో నదిని ఈదటం ఈ నీవరణాలను అధిగమించడం అని అర్థం. ఇంకా బోధి అంగాలను వృద్ధి చేసుకోవడం ఫలితంగా ఆవలి ఒడ్డుకి చేరుకోవడం అన్నది జరిగింది. అంటే నిబ్బానాన్ని పొందడం జరుగుతుంది. సో ఇలా ఈ ఇంద్రియ సుఖాల పట్ల ఉపేక్షను వహించడం అన్నది చాలా ముఖ్యం. లేకపోతే మారుడి వలలో చిక్కుకొని వాటి నుంచి బయటపడలేరు.